కృష్ణ జై. గాంధీవం పట్టుకోగలిగినటువంటి అర్జునుడు అక్కడే ఉన్నాడు. రెండు చేతులతో బాణములు ప్రయోగించగలిగినటువంటి వాడు, అరివీర భయంకరుడు. అటువంటి అర్జునుడు మామగారు అక్కడ ఉండగా విడిచిపెట్టి కృష్ణ భగవానుడి యొక్క పాదములు పట్టుకుంది. ఒక అనుబంధాన్ని చెప్పుకుంది. ఇది భగవంతుడితో ఒక అనుబంధం ఉండాలి. తల్లి అని ప్రేమగా పిలవగలగాలి, తండ్రి అని ప్రేమగా పిలవగలగాలి. త్యాగరాజస్వామి కీర్తనలు చేస్తూ సీతమ్మ తల్లితో ఒక మాట అంటారు, అమ్మా సీతమ్మ, ఎప్పటి నుంచో నువ్వు వంట చేస్తున్నావు, రామలక్ష్మణులకి ఇద్దరికీ అన్నం పెడుతున్నావు. ఆ మాట అనాలి అంటే, ఒక కీర్తన చెయ్యాలి అంటే దానికి వెనక బాగా చదువుకున్న సంస్కార బలం ద్యోతకమవుతూ ఉంటుంది. రామాయణం త్యాగరాజు గారు చదివారు అని నేనంటే అంతకన్నా పేలవమైన మాట ఇంకోటి ఉండదు. త్యాగరాజు గారు రామాయణం చదవడం అంటాం ఏమిటి, నేను ఆయనకి రామాయణం జీర్ణమైపోయింది. నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ అంటారు. మృష్ణమన్నముపానీతమశ్నాతి నచితం వినా అంటారు బాలకాండలో వాల్మీకి మహర్షి. పక్కన లక్ష్మణస్వామి లేకపోతే రాముడు అన్నం తిండవు, లక్ష్మణుడు లేకపోతే నిద్రపోడు. అందుకే త్యాగరాజు గారు అంటారు, సీతమ్మ నువ్వు వంట వండి రామలక్ష్మణుల్ని కూర్చోపెట్టి అన్నం పెడతావు, ఎప్పుడూ నువ్వే పెడుతున్నావుగా, వంట మారితే కడుపు నిండా తినకపోవచ్చు. భార్య ఆయన ఎప్పుడు ఎటువంటి పదార్థాన్ని తింటాడో తెలుసుకుని ఏ పదార్థం ఆయన శరీర ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, అలా పాడైతే ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని చెయ్యలేడేమోనని ఆయనకి ఏ పదార్థం వండి పెట్టాలో ఆ పదార్థాన్ని భార్య తెలుసుకుని వండి పెడుతుంది. అందుకే భార్య పక్కన లేదనుకోండి, అది వండి పెట్టినట్టు లేదు, అది లేదు కదూ ఆరోగ్యం పాడైంది అంటాడు పురుషుడు. కాబట్టి అమ్మ నువ్వే వండి పెట్టు రామచంద్రమూర్తికి, నేను వండుతానంటలేదు, కానీ ఒక్కసారి వడ్డించని అమ్మ. పీటల మీదకి వచ్చి రామలక్ష్మణులు కూర్చుంటే, సీతమ్మ వండిందే స్వామి అని నువ్వు అక్కడ నిలబడి ఇలా ఇలా సైగ చేస్తుంటే, ఇవి ఎక్కువవి అంటుంటే నేను ఆ పదార్థాలు వడ్డిస్తానమ్మా అంటాడు. అది చొరవ, స్వాతంత్ర్యం. అడగాలి భగవంతుణ్ణి. ఉత్తర అలా అడిగింది కృష్ణ భగవానుణ్ణి, చెల్లెలి కోడవా అలా మొదలుపెట్టారు. ఇది పోతనగారి యొక్క వైభవం, ఇది పోతనగారి రచనా వైచిత్రి. ఎవరో తెలుసా నేను, కృష్ణ నీ చెల్లెలి కోడళ్ళయ్యా. కృష్ణ భగవానుడి యొక్క చెల్లెలు సుభద్ర. ఆ సుభద్ర యొక్క కోడల్ని, అర్జునుడి భార్య సుభద్ర కాబట్టి ఆమె యొక్క కోడల్ని నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. నీ మేనల్లుడు అభిమన్యుడు నువ్వు మేనమామగా ఉండగా పద్మవ్యూహంలో మరణించాడు. అంటే నిన్నెందుకు అడుగుతోవలసి వచ్చిందో తెలుసా? నాకు సర్వకాలముల యందు రక్షకుడు భర్త, ఆయన లేడు, ఆయన మరణించాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనమామవి నువ్వు రక్షించాలి, సర్వజగద్రక్షకుడవి. దగ్గర లేననకు, నువ్వు తలుచుకుంటే రక్షించగలవు, కానీ నువ్వు అలా అభిమన్యుణ్ణి ప్రాణాలతో ఉంచకపోవడంలో కూడా ఏదో కారుణ్యం ఉండుంటుంది, అందుకని ఉంచలేదు. నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, శత్రువుల చేత సంహరింపబడ్డాడు. సంపులారవిందలోచన, నేనలా పిలుస్తున్నప్పుడు బాగా అరవిరిసిన తామర పూలలా కళ్ళు తెరుచుకు చూస్తున్నావే, నీకు తెలియదా ఏం జరుగుతోందో? ఎంత చమత్కారంగా మాట్లాడిందో. భళ్ళాగ్ని ననంచి శిశువు బ్రతికింపగదే. బ్రహ్మాండమైనటువంటి అగ్నిహోత్రం ఒకటి నా కడుపులోకి ప్రవేశించింది. ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చింది, ఆ బాణం అగ్నిని విరజిమ్ముతోంది. ఆ బాణం నా కడుపులోకి ప్రవేశించింది. అస్త్రము శస్త్రము అని రెండు ఉంటాయి. శస్త్రము అమంత్రకము, శస్త్రప్రయోగం చేస్తే మంత్రం ఉపయోగించరు. ఓ బల్యం, ఓ కత్తి, ఓ గద ఇలాంటివి వాడారనుకోండి, అప్పుడు సమంత్రకంగా వేయరు. ఆ బల్యం పెట్టి పొడుస్తారు, కత్తి పెట్టి నరుకుతారు. కానీ అస్త్రప్రయోగం చేశారనుకోండి, దానికి చేతిలో కత్తి అలాంటివి ఉండక్కర్లేదు. రామచంద్రమూర్తి ఒక దర్భని పైకి తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. అది సమంత్రకంగా వెడతాయి, వాటిని అస్త్రములు అంటారు. వేసినది అస్త్రం, అందుకే అది ఎవరి గురించి సంకల్పం చెయ్యబడిందో వాళ్ళనే సంహరిస్తుంది. కాబట్టి అది నన్ను సంహరించలేదు, కానీ నా కడుపులోకి వెళ్ళింది.
కడుపులోకి వెళ్ళింది అంటే అది ఇప్పుడు ఏం చేస్తోంది? నా కడుపులో ఉన్నటువంటి పిండాన్ని చెనకుతోంది. ఊపిరి పోసుకుంటున్నటువంటి పిండం ఒకటి పెరుగుతోంది, దాన్ని చంపడానికి లోపలికి వెళ్ళింది. కాబట్టి అది ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు వేశారో, నా గర్భస్థమైన శిశువు మీద కెడుతోందని నాకు తెలుసు. కానీ రక్షించగలిగిన వాడివి నువ్వు ఒక్కడివి. పైకి లేదు బాణం, లోపలికి వెళ్ళిపోయింది దహించేయడానికి పిండాన్ని. సంపుల్లారవిందలోచన, పైకి ఇలా కళ్ళు తెరిచినట్టుంటావు, కానీ ఎక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోగలవు లోపలి కంటితో. కాబట్టి భళ్ళాగ్ని అణంచి శిశువు బ్రతికింపగదే. ఆ బ్రహ్మాండమైన అగ్నిహోత్రాన్ని అణచి లోపల ఉన్న పిల్లవాణ్ణి రక్షించవా అని అడిగి ఆవిడంది, ఇన్ని బ్రహ్మాండములను నీ కుక్షిలో పెట్టుకొని భద్రంగా దాచి ఉంచగలిగిన వాడికి ఒక అబల కడుపులో ఉన్న ఒక పిండాన్ని కాపాడడం పెద్ద కష్టమా కృష్ణ అని అడిగింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.